సూర్యాపేట జిల్లా ఎర్కారంలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళనకారులు ప్రత్యర్థుల ఇళ్లలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా ఎర్కారంలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళనకారులు ప్రత్యర్థుల ఇళ్లలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు? రైట్ మాధురి, మాజీ మావోయిస్ట్ హత్య నిరసనగా ఎర్కారం గ్రామంలో హైటెన్షన్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మావోయిస్ట్ ఎల్లయ్య హత్య కేసుపై నిరసనలు అయితే వెల్లువెత్తున్నాయని చెప్పొచ్చు. అయితే గత 10 రోజుల క్రితం ఎల్లయ్య ఆచూకీ కనపట్లేదని చెప్పేసి జగ్గయ్యపేట పిఎస్ లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై అయితే నిన్న రాళ్ల దాడి చేశారని చెప్పేసి ఆందోళనకారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఆందోళనకారులు ప్రత్యర్థుల ఇళ్లపై ఫర్నిచర్ ధ్వంసం చేయడంపై ఆ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిరసనలో ఆందోళనల దృష్ట్యా గ్రామంలో వారం రోజుల పాటు అయితే పికెటింగ్ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తుగా పోలీస్ సిబ్బంది అయితే గ్రామంలో పికెటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 10 రోజుల క్రితం ఎల్లయ్య ఆచూకీ కనపడట్లేదని చెప్పేసి జగ్గయ్యపేట పిఎస్ లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను చనిపోయాడని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎల్లయ్య ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే గ్రామానికి చెందిన వాళ్ళ ప్రత్యర్థుల ఇండ్లపై రాళ్ల దాడి చేయడం జరిగింది. నిన్న వాళ్ళ ఇళ్లపై రాళ్లు వేయడం జరిగింది. టీవీలతో పాటు ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఎల్లయ్య హత్యతో, ఎల్లయ్య మరణంతో అయితే ఆ ఎర్కారం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా హైటెన్షన్ కూడా నెలకొలిందని చెప్పొచ్చు. వారి ప్రత్యర్థులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయంలో గ్రామంలో ప్రజలు ఉన్నారు. హైటెన్షన్ వాతావరణం అయితే గ్రామంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇందుకు తగ్గట్టు అన్ని ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఏ టైంలో ఏం జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శంకర్.